హాయ్ మామ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంత వర్షంలో కూడా మా వీధిలో ఉన్న వినాయకుడు అంశంతర్పణ ఎలా జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం పూర్తిగా చూశాను మామ. మార్నింగే పందిరిలో మా కుర్రాళ్ళు అందరూ పాటలు పెట్టుకుని కూర్చున్నారు మామ. ఇంకా అలా వంట వాళ్ళు అందరూ వచ్చేసారు. ఆల్రెడీ సగం వంటలు నేను రాత్రి నుంచే మొదలెట్టేశారు మామ. సో అది మనకి మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ 11:30 అయ్యేసరికి భోజనాలు స్టార్ట్ చేశారు మామ. అప్పుడే జనాలు కూడా ఎక్కువ మంది వస్తారు. చూడండి ఆ లైన్లో అని పెద్ద చిన్న ఎవరు లేకుండా అందరూ సరదాగా లేడీస్ అందరూ వడ్డిస్తూ, పిల్లలందరూ లేడీస్కి అందిస్తూ, కుర్రాళ్ళందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ చాలా ఆనందంగా చేసుకున్నాం మామ. యాక్చువల్లీ వినాయక చవితి అంటేనే చిన్న పెద్ద ఆడ మగ ఎవరు తేడా లేకుండా చేసుకునే పండగ అంటారు కదా మామ. అదే పందిరి కట్టుకుంటాం, అక్కడే కూర్చుంటాం, ఆడుకుంటాము, మాట్లాడుకుంటాము, కబుర్లు చెప్పుకుంటాము, ఎంతో సందడిగా చేసుకుంటాము. వినాయకుడు ఊరేగింపు తర్వాత మళ్ళీ అన్నసంతర్పణ అని నేను చాలా ఆనందంగా చేసుకునే పండగల్లో ఇదొక పండగ మామ. మళ్ళీ అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి కోసం వెయిట్ చేస్తూ రేపటి నుంచి ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.